కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మానవ జీవితంలో నెమ్మది కలుగుటకు ప్రభు వారు తెలియపరిచినటువంటి సంగతులను ఇక్కడ మనం చదివి ఉన్నాం. పూర్వమందు భక్తులు తమ జీవిత దినాల్లో నెమ్మది పొందటానికి కారణమైన సంగతులేంటో తెలుసుకొని అందులో నడిచినప్పుడు వారి గురించి తెలిసి ఉన్నంత మాత్రాన మనం నెమ్మది పొందలేం. కానీ వారు ఏ విధముగా చేశారో లేక జీవించారో ఆ సంగతులను తెలుసుకుని అందులో నడిచినప్పుడు నిశ్చయముగా నెమ్మది కలుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనంలో నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. నోవాహు అనే పేరుకు అర్థం నెమ్మది. అతని తండ్రి భూమి యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగుజేయని అనుకుని అతనికి ఆ పేరు పెట్టుటను ఆదికాండం 5వ అధ్యాయము 29వ వచనంలో మనం చూడగలం. ఆ పేరుకు తగిన రీతిగానే నోవాహు ప్రజలు తమ అవిధేయతలను బట్టి వారు శిక్షింపబడే పరిస్థితిలో ఉన్నప్పటికీ తానును తన కుటుంబమును వారు ఎంతో నెమ్మది కలిగినటువంటి విధానంలో తమ భవిష్యత్తు ప్రభు చేత ఆశీర్వదించబడటం, కలిగిన జలప్రళయంలో వారు రక్షించబడ్డారు. మిగిలిన జనులందరూ కూడా నశించిపోయినటువంటి విషయాలను ఇక్కడ మనం గమనించగలం. ఇలా ఎందరో భక్తులు తమ జీవిత దినాల్లో దేవుని మార్గంలో నడిచి నిశ్చయముగా ప్రభు అనుగ్రహించినటువంటి నెమ్మది కలిగినటువంటి జీవిత దినాలను మనం పొందుటను గమనించగలం. ఆ కారణం చేతనే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనంలో చెప్పబడిన మాటలో, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును అని ఇక్కడ ప్రభువారు తెలియజేయడం మనం గమనించగలం. దేవుని ఉపదేశాన్ని అంగీకరించడం జీవితం. అలానే ఎందరైతే ప్రభు సెలవిచ్చిన ప్రకారం ప్రవర్తించేవారుగా ఉంటారో ఖచ్చితంగా పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా ఉన్నా అట్టివారు సురక్షితముగా నివసిస్తారు, కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నెమ్మది ఏ విధముగా దొరుకుతుందో తెలియని పరిస్థితుల్లో నిరాశ నిస్పృహతో కృంగి ఉన్నారా? నేడు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిచ్చిన దేవుని వాక్య ప్రకారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రభుకు సమర్పించుకొనండి. ఎందరైతే దేవుని ఉపదేశాన్ని అంగీకరించినటువంటి భక్తులుగా ఉన్నారో వారు ఎదుర్కొన్నటువంటి అనేక శ్రమల్లో శోధనలో అద్భుతమైన దేవుని సహాయాన్ని వారు పొందారు. నేటి ఈ కాలమందు ఇటు దీవెనకు నా ప్రియులకు మీరందరూ పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ వాక్య ప్రకారంగా మా ప్రియులు ప్రవర్తించి మీరు ఇచ్చే నెమ్మదిని వారు పొందుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియుల పట్ల నూతన కార్యాలు జరిగించండి. సమస్త విషయాలు మీ కృప చూపించి నెమ్మదితో కూడిన జీవిత దినాలు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగా.